Hello everyone. Welcome to Raptor YouTube and online classes. I'm Navin Raju, wanted aptitude and reasoning faculty. అదేవిధంగా ఫ్యాకల్టీ హెడ్ ఆఫ్ రాప్టర్ ఇన్స్టిట్యూషన్. ఎస్ఐ మరియు పీసీ, ఎస్ఎస్సి, సిజిఎల్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ కోసం మన దగ్గర సపరేట్ బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. అడ్మిషన్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ అడ్మిషన్ రిజర్వ్ చేసుకోండి. మన బ్యాచ్లో రెగ్యులర్గా టాపిక్ అయిపోయిన తర్వాత టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టాపిక్ వైజ్ టెస్ట్ యొక్క వీడియో సొల్యూషన్ ఇది. దానిలో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ పెట్టే ప్రతి టెస్ట్ కూడా ఎగ్జాక్ట్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. మనకు ఎగ్జామ్లో వచ్చే విధంగా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్యాక్టర్ అండ్ టాపిక్ మీద పెట్టినటువంటి టెస్ట్. ఫ్యాక్టర్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఐడియా లేని వాళ్ళు ఈ వీడియోని బిగిన్ నుంచి ఎండ్ దాకా చూడండి. అప్పుడు మీకు ఫ్యాక్టర్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో, కాన్సెప్ట్ ఏముంటుందో కూడా మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు మా యూట్యూబ్ ఛానల్ నుంచి ఎలాంటి క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ టాపిక్ మీద లైవ్ క్లాసెస్ కావాలని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతూ రెగ్యులర్ అప్డేట్స్ కూడా అక్కడి నుంచి మీరు అప్రోచ్ అవ్వండి. అండ్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఎనేబుల్ చేస్తే మేము వీడియో ఇచ్చిన వెంటనే మీకు అప్రోచ్ అవుతుంది. దాని నుంచి మీరు క్లాసెస్ని ఎనేబుల్ చేసుకుని వాచ్ చేసుకోవచ్చు. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. Consider the number n is equal to 12, 6, 3, 4, 8 and 5 cube. Which of the following statement is are true? ఇచ్చిన ప్రకటనల ప్రకారం n is equal to 12, 6, 3, 4, 8, 5 cube అయినా క్రింది వాటిలో ఏది లేదా ఏమించమని ఇచ్చాడు. ఏ క్వశ్చన్ అయినా మీకు ఫ్యాక్టర్ అనే బోర్డు కనబడితే చాలు, దాని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాసుకోండి. అవునా? మరి 12 ఉంది. 12 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 12 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో 12 ని 3 4 12 రాస్తాం. మరి 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 4 ని నేను 2 స్క్వేర్ రాస్తాను. సో 3 power 1 asterisk. 4 3 12. మరి పవర్ ఎంత ఉంది? 6 ఉంది. నెక్స్ట్ 3 power 8, అది ఆల్రెడీ ప్రైమ్ నెంబర్. సో 3 అనేది ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కాబట్టి దాన్ని మాడిఫై చేయాల్సిన అవసరం. 5 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కాబట్టి దాన్ని మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూద్దాం. 2 a power m whole power n, a power m whole power a power mn అంటే 2 6 are 12. నెక్స్ట్ 3 power 6 అండ్ 3 power 8 అంటే 3లు మొత్తం 14 ఉన్నాయి. నెక్స్ట్ 5 క్యూబ్. అవునా? 5 క్యూబ్. క్వశ్చన్ ఇక్కడ మనకి ఏమన్నాడు సార్ అంటే ఆడ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ జానర్ అంటే ఈ ప్రైమ్ ఈవెన్ అనేది మనకు ఆడ్ ఫ్యాక్టర్స్ ని ప్రొడ్యూస్ చేయదు. ప్రైమ్ ఈవెన్ అనేది ఆడ్ ఫ్యాక్టర్స్ ని ప్రొడ్యూస్ చేయదు కాబట్టి ఈ జానర్ ని మనం తీసుకోం. సో మనకు ఆడ్ ఫ్యాక్టర్స్ ఇచ్చేది కేవలం ఆడ్ ప్రైమ్స్ మాత్రం ఇస్తాయి. ఇక్కడ 3 అనేది 14 టైమ్స్ వచ్చింది, దీనికి ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది, అది 1 కలిపితే 15 అవుతుంది. 5 అనేది 3 టైమ్స్ వచ్చింది, దీనికి 1 కలిపితే 4 అవుతుంది. సో 15 4 జార్ ఎంత? 60. అంటే బేసిక్ జాగ్రత్తనండి, ఇక్కడ 3 power 14 అని ఒక నెంబర్ ఉంది. దీనికి ఫస్ట్ ఫ్యాక్టర్ 3 power 0, సెకండ్ ఫ్యాక్టర్ 3 power 1, థర్డ్ ఫ్యాక్టర్ 3 స్క్వేర్. అలా మీరు కౌంట్ చేస్తే 3 power 14 దాకా ఉంటాయి. టోటల్ మొత్తం 15 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలానే 5 క్యూబ్. 5 క్యూబ్ యొక్క ఫస్ట్ ఫ్యాక్టర్ 5 power 0, సెకండ్ ఫ్యాక్టర్ 5 power 1, థర్డ్ ఫ్యాక్టర్ 5 స్క్వేర్ అండ్ ఫోర్త్ ఫ్యాక్టర్ 5 క్యూబ్. అంటే మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 15 4 60. ఇక్కడ 60 అన్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, రైట్ అవుతుంది. సో ఫస్ట్ రైట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు బోత్ 1 and 2 ఉంది కాబట్టి చెక్ చేద్దాం. నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ సెకండ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నాడు. నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కి మాక్సిమం అందరూ చేసే మెథడ్ చెప్తాను, బట్ అది లెంతీ మెథడ్. ఏంటి సార్ అంటే ఈవెన్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఫస్ట్ స్టూడెంట్ టోటల్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, తర్వాత ఆడ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, అక్కడి నుంచి ఈవెన్ ఫ్యాక్టర్స్ వస్తుంది. ఇది లెంతీ మెథడ్. మన కాన్సెప్ట్ ఏంటంటే పవర్ వాల్యూ ఆఫ్ 2. మన కాన్సెప్ట్ ఏంటంటే పవర్ వాల్యూ ఆఫ్ 2. అవునా? పవర్ వాల్యూ ఆఫ్ 2 ఇంటూ టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే సరిపోతుంది. పవర్ వాల్యూ ఆఫ్ 2 యొక్క పవర్ వాల్యూ అక్కడ ఎంత ఉంది? 12 ఉంది. అవునా? 12 ఇంటూ టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చినాయి? 60. సో 12 ఇంటూ 60. సో 12 60 ఆర్ ఎంత? 720. సో 720 ఇక్కడ ఉంది కదా? 720 ఉంది. సో ఆన్సర్ ఏంటిది? బోత్ 1 and 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. బోత్ 1 and 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎంతమంది ఫ్యాక్టర్ బేసిక్స్ అండ్ కాన్సెప్ట్స్ వీడియో కావాలంటున్నారు కింద డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. కంపల్సరీ వీడియో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ లో భాగంగా ద సమ్ ఆఫ్ ఆడ్ డివిజెస్ ఆఫ్ 216. ఆడ్ డివిజెస్ అన్నాడు, బేసిక్ కారణాంకాలు మొత్తం అన్నాడు. సో 216 అనేది మనము 6 క్యూబ్ రాసుకోవచ్చు. 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 2 into 3 హోల్ క్యూబ్ రాసుకుంటున్నాం. సో 2 క్యూబ్ అండ్ 3 క్యూబ్, 2 క్యూబ్ అండ్ 3 క్యూబ్. ఇక్కడ క్వశ్చన్ నీకు సమ్ ఆఫ్ ఆడ్ డివిజెస్ అన్నాడు. మరి ఇది 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ అనేది ఇక్కడ మనకి హెల్ప్ అవ్వదు. సో ఆడ్ నెంబర్ అనేది 3 క్యూబ్ మాత్రమే హెల్ప్ అవుతుంది. మరి 3 క్యూబ్ యొక్క ఫస్ట్ ఫ్యాక్టర్ 3 power 0, సెకండ్ ఫ్యాక్టర్ 3 power 1, థర్డ్ ఫ్యాక్టర్ 3 స్క్వేర్, ఫోర్త్ ఫ్యాక్టర్ 3 క్యూబ్. వీటి యొక్క సమ్ అన్నాడు. 3 power 0 అంటే 1, 3 power 1 అంటే 3, 3 స్క్వేర్ అంటే 9, 3 క్యూబ్ అంటే 27. సమ్ చేయండి. 27 + 3 30, 30 + 10 40. సో యువర్ ఆన్సర్ ఇస్ 40. సో విచ్ ఆప్షన్ రైట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో దీని యొక్క ఆడ్ నెంబర్స్ అన్నాడు, బేసిక్ కారణాంకాలు అన్నాడు. బేసిక్ కారణాంకాలు అంటే 3 మాత్రమే బేసి సంఖ్యలు ఇస్తుంది,
2 అనేది ఈవెన్ నెంబర్, సరి సంఖ్య అనేది బేసిక్ కారణాంకాలు ఇవ్వదు కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకోం. సో ఓన్లీ 3 ఫ్యామిలీ తీసుకొని చేస్తే ఆన్సర్ 40 రావడం జరుగుతుంది. సో ఒక ఫ్యాక్టర్స్ మీద ఇలాంటి మోడల్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ 4-digit నెంబర్ n has exactly 15 distinct divisors. What is the total divisors of number of distinct divisors of n square? 4 సంఖ్య n కి మొత్తం 15 వివిధ కారణాంకాలు కలవు, అయినా n స్క్వేర్ కి ఎన్ని వివిధ కారణాంకాలు ఉంటాయన్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే n కి ఉన్నటువంటి టోటల్ ఫ్యాక్టర్స్ 15 కదా, మరి n స్క్వేర్ అన్నాడు కదా, n స్క్వేర్ అంటే 15 స్క్వేర్ అని అందరూ పొరపాటు పడి 225 పెడతారు. మరి 225 అనేది రాంగ్ ఆన్సర్. ఎప్పుడు ఇలా అసలు సాల్వ్ చేయకూడదు. ఒక చిన్న లాజిక్ చెప్తాను. 6 అని ఒక నెంబర్ తీసుకున్నాం. 6 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. సో 2 into 3. 6 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. 1 2 3 6. మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే 6కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇప్పుడు 6 స్క్వేర్ అంటే 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16 ఫ్యాక్టర్స్ రావాలి. మరి 6 స్క్వేర్ అంటే 36. 36 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. 1 2 3 4 6 9 12 18 అండ్ 36. సో టోటల్ వచ్చేసి మనకు 9 వస్తాయి. చెక్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. మరి 4 స్క్వేర్ ఎంత వచ్చింది? 16 వచ్చింది. మరి రైట్ ఆన్సర్ అవుతుందా? రాంగ్. సో చాలా మంది ఇలా బేసిక్ చేసుకొని 15 స్క్వేర్ అంటే 225 ఆన్సర్ పెడతారు. రాంగ్ అండి, అలా అసలు చేయకూడదు. మరి ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే ఇక్కడ మన క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ వాడే టోటల్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. ఆ వాడే ఒక టోటల్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో చూద్దాం జాగ్రత్తనండి. ఇప్పుడు n అనే నెంబర్ ఉంది. n అనే నెంబర్ ఎలా వస్తున్నాడు? ప్రైమ్స్ నెంబర్. ఫస్ట్ p1 అంటే ప్రైమ్, p2 అంటే కూడా ప్రైమ్. సో p1 పవర్ x, p2 పవర్ y. ఇంకో ప్రైమ్ ఉంది అనుకుందాం. సపోజ్ అనుకుందాం p3 పవర్ z. మరి ఇప్పుడు దీని టోటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది? 1 యాడ్ చేయాలి. అంటే x కి 1 యాడ్ చేస్తే x ప్లస్ 1, y కి 1 యాడ్ చేస్తే y ప్లస్ 1, z కి 1 యాడ్ చేస్తే z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు వాడు ఎంత ఇచ్చాడు మనకు? 15 అని ఇచ్చాడు. రైట్, 15. మరి 15 ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ రాసుకున్నాం. ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అంటే 1 into 3 into 5. 15 1 into 3 into 5. ఇప్పుడు మీరు 1 యాడ్ చేస్తేనే అది 1 రావాలి. అంటే x వాళ్ళు ఏం రావాలి? 0 రావాలి. 0 అంటే ఇది మొత్తం కూడా 1 అవుతుంది. 1 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇక్కడ 1ని మనం కన్సిడరేషన్ చేయము. అంటే మనకు 3 ప్రైమ్ నెంబర్స్ ఉండవు, కేవలం 2 ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. చూడండి, xకి 1 యాడ్ చేస్తే దాని వాల్యూ 1 రావాలంటే x వాళ్ళు ఖచ్చితంగా ఏం కావాలి? 0. మరి p1 పవర్ 0 అంటే అది 1 అవుతుంది. మరి 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో కాదు కాబట్టి మనకు మొత్తం 3 నెంబర్స్లో ఒక నెంబర్ ఉండదు. అంటే ఓన్లీ 2 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు xకి 1 యాడ్ చేస్తే దాని వాల్యూ 3 అంటే x వాల్యూ ఎంత? 2. వైకి 1 యాడ్ చేస్తున్నది 5 అంటే y వాల్యూ ఎంత? మనకు 4. ఇప్పుడు n వాల్యూ మనకి ఏమొచ్చింది? p1 స్క్వేర్ వచ్చింది. అండ్ ఇది కూడా p2 పవర్ 4 వచ్చింది. అంటే p1 ఏదైనా నెంబర్ కావచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, ఏ ప్రైమ్ నెంబర్ అని అవ్వచ్చు. p2 కూడా 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 7 11 ఏ ప్రైమ్ నెంబర్ అని అవ్వచ్చు. మనకు అది ఏంటో అవసరం లేదు. ఇప్పుడు ఏమన్నాడు? n స్క్వేర్ అన్నాడు. అంటే వీటి కూడా ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. అంటే p1 పవర్ 4 అవునా, 2 2 4, 2 2 4, p2 అవునా, 4 2 ఎంత? 8, 4 2 8 ఓకేనా. ఏ పవర్ m హోల్ పవర్ అంటే ఏ పవర్ mn. ఇప్పుడు టోటల్ ఫ్యాక్టర్స్ p1 4 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇంకో ఫ్యాక్టర్ 1 ఉంటుంది 5. p2 8 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇంకో ఫ్యాక్టర్ 1 ఉంటుంది కాబట్టి 9. సో 5 9 ఎంత? 45 అవుతుంది. సో 45 అంటే విచ్ ఆప్షన్? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకు ఫ్యాక్టర్స్ లో ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ అనేది మనకు వస్తాయి. ఇది క్యాట్ లో చాలా రెగ్యులర్ మోడల్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద డివిజన్స్ ఆఫ్ 484 that are the perfect squares అన్నాడు. 484 పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అన్నాడు కాబట్టి 484 అంటే 22 హోల్ స్క్వేర్ అండి. మనకు ఖచ్చితంగా స్క్వేర్స్ అనేది 50 వరకు రావాలి. సో దీని ఏం రాయొచ్చు? 2 స్క్వేర్ అండ్ 11 స్క్వేర్ రాస్తాం. 2 స్క్వేర్ అండ్ 11 స్క్వేర్, రైట్. 2 స్క్వేర్ అండ్ 11 స్క్వేర్. సో 2 స్క్వేర్. సో దీనిలో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఫస్ట్ 1 స్క్వేర్. 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాబట్టి 1 తీసుకుంటాం. నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4. నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ 11 స్క్వేర్. 11 స్క్వేర్ అంటే 121. నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ 22 స్క్వేర్. 22 స్క్వేర్ అంటే ఎంత? 484. అంటే వీటిని సమ్ చేయమన్నాడు. అంటే మన ఆన్సర్ 484 కన్నా ఎక్కువ. మన ఆన్సర్ దీనికన్నా ఎక్కువ, 484 కన్నా ఎక్కువ. 484 కన్నా ఇది కాదు అండ్ ఇది. సో ఆప్షన్ సి అది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి కూడా కాదు. సో వీటిని సమ్ చేయండి. సమ్ చేస్తే 480 + 120 600, 605, 605 + 5 610. సో వాటిని అన్నింటినీ సమ్ చేసి ఎంత వచ్చింది? 610 వచ్చింది. అంటే మీరు 484 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకోండి అమ్మా. 1 వచ్చింది, 2 వస్తుంది, 4 వస్తుంది, 11 వస్తుంది, 22 వస్తుంది, 44 వస్తుంది. నెక్స్ట్
44 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 121 వస్తుంది, అదేవిధంగా 242 వస్తుంది, అదేవిధంగా 484 వస్తుంది. 484 దీనిలో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్, ఎవరు 1 ఒకటి 4 ఒకటి 121 ఒకటి 484 ఒకటి. సో వీటిని యాడ్ చేయండి, యాడ్ చేసి ఎంత వస్తుంది మనకు 16 వస్తుంది. ఇలా మాన్యువల్ రాయడం చాలా కష్టం. సో అదే మీరు ఇలా కాన్సెప్ట్ వైజ్ రాస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది. 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అనమాట. 1 స్క్వేర్ 1, ఇక్కడ ఇంకో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ 2 స్క్వేర్, ఇంకోటి 11 స్క్వేర్, ఇంకోటి 2 × 11 స్క్వేర్ కూడా అవుతుంది, అంటే 22 స్క్వేర్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది. మరి పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఎలా సార్ అంటే పవర్స్ అవునా, పవర్స్ మస్ట్ బి పవర్స్ ఆఫ్ ప్రైమ్స్. ఏం కావాలి, ఈవెన్ అవ్వాలి. ఏమవ్వాలి, ఈవెన్. చూడండి 2 అనేది ప్రైమ్, దాని పవర్ 2 ఈవెన్, ఇది కూడా ఈవెన్. అలా అవుతుంది, దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అంటాం. సో వర్గమూలం, ఖచ్చిత వర్గమూలం కావాలి అంటే ప్రధాన సంఖ్యల ఘాతాలు సరి సంఖ్యలు అవ్వాలి. ప్రధాన సంఖ్యల ఘాతాలు సరి సంఖ్యలు అలా ఉన్నప్పుడు వాటిని పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ కింద మనము ట్రీట్ చేయడం జరుగుతుంది. సో లాజిక్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. what are the distinct primes of factors? Sorry, next question. The number of 30 power 5, 24 power 5 are divided by primes. Then how many primes can do? 30 × 5, 24 × 5 ప్రధాన సంఖ్యలో భాగించిన ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాడు. ఇక్కడ అడిగింది డిఫరెంట్ ప్రైమ్స్ అడగలేదు, జస్ట్ ప్రైమ్స్ అడిగినాడు. మరి 30 అంటే ప్రైమ్ నెంబర్ కాదు, 30 ప్రైమ్ నెంబర్ కాదు. 30ని ఏం రాయొచ్చు అంటే 2 × 3 6, 6 5 30. సో ఓల్ టు పవర్ ఆఫ్ 5. 24 ప్రైమ్ నెంబర్ కాదు, సో 8 3 24 కాబట్టి 8 అంటే 2 క్యూబ్ అంటే ఇది 3 ఓల్ టు పవర్ ఆఫ్ 5. ఓల్ టు పవర్ ఆఫ్ 5 ఇక చూద్దాం. ఇక్కడ 2 పవర్ 5 2 పవర్ 5 అండ్ ఇక్కడ 3 పవర్ 5 3 పవర్ 5 అండ్ ఇక్కడ 5 పవర్ 5. a పవర్ m ఓల్ పవర్ n, a పవర్ mn 3 5 15 3 5 15 అండ్ 3 పవర్ 5 3 పవర్ 5. సో 2 అనేది మొత్తం 20 టైమ్స్ వచ్చింది, 3 అనేది మొత్తం 10 టైమ్స్ వచ్చింది, 5 అనేది 5 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు మనకు టోటల్ ప్రైమ్స్ అన్నాడు. 2 20 టైమ్స్ వచ్చింది, 3 10 టైమ్స్ వచ్చింది, 5 5 టైమ్స్ వచ్చింది, అవునా 5 టైమ్స్ వచ్చింది. అంటే మొత్తం మనకి ఎన్ని ప్రైమ్స్ ఉన్నాయి, 35 ప్రైమ్స్ ఉన్నాయి. సో విచ్ ఆప్షన్, సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్, అవునా సి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఇక్కడ హౌ మెనీ ప్రైమ్స్ అన్నాడు అంటే 2లు మొత్తం 20 ఉన్నాయి. ఫస్ట్ 2 ప్రైమే, సెకండ్ 2 ప్రైమే, థర్డ్ 2 కూడా ప్రైమే, అలా 20th 2 కూడా ప్రైమే. ఇక నేను అడిగింది ఎన్ని ప్రైమ్స్ ఉన్నాయని క్వశ్చన్ వేసాడు. డిస్టింక్ట్ ప్రైమ్స్, అబ్స్ట్రాక్ట్ ప్రైమ్స్, డిఫరెంట్ ప్రైమ్స్ అంటే డిఫరెంట్ కౌంట్ చేయాలి. అంటే మనకు కనబడుతున్న ప్రైమ్ ఒకటి 2 3 5, వీటిని అబ్స్ట్రాక్ట్ ప్రైమ్స్ అంటాం, అంటే డిఫరెంట్ ప్రైమ్స్ అనమాట. అంటే వాటి పవర్స్ ని కౌంట్ చేయకూడదు. అలా డిఫరెంట్ ప్రైమ్స్ అంటే 3 అంటాం. దీన్ని ఇంకా డిస్టింక్ట్ ప్రైమ్స్ అని కూడా అంటాడు, వివిధ రకాల ప్రధాన సంఖ్యలు అంటాడు. అంటే వాటి పవర్స్ ని మనం కౌంట్ చేయకూడదు. కౌంట్ చేయకుండా ఎన్ని డిఫరెంట్ ప్రైమ్స్ ఉన్నాయో వాటిని కౌంట్ చేసి ఆ నెంబర్ చెప్తే సరిపోతుంది. సో దీన్ని అబ్స్ట్రాక్ట్ ప్రైమ్స్, డిఫరెంట్ ప్రైమ్స్, యూనిక్ ప్రైమ్స్ అని కూడా చెప్పుకుంటా ఉంటాం. వివిధ ప్రధాన సంఖ్యలు, వేర్వేరు ప్రధాన సంఖ్యలు ఏంటంటే ఆన్సర్ 3 అని చెప్పాలి. మరి ఇక్కడ వివిధ, వేరు అన్న పదాలు లేవు, డిఫరెంట్, యూనిక్, డిస్టింక్ట్ అనే పదం లేదు, జస్ట్ హౌ మెనీ ప్రైమ్స్ అనే ఒక పదం మాత్రమే ఉంది. కాబట్టి ప్రతిదీ రిపీట్ కూడా కౌంట్ చేయాలి. 2 అనేది 20 టైమ్స్ రిపీట్ అవుతుంది, సో 20 తీసుకోవాలి. 3 అనేది 10 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 10 తీసుకోవాలి. 5 అనేది 5 టైమ్స్ రిపీట్ అయితే 5 తీసుకోవాలి. సో 20 + 10 + 5 ఓవరాల్ 35 ప్రైమ్స్ వస్తాయి. ఈ విధంగా మనం దీని ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. లాజిక్ అర్థమైందా? లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద డిస్టింక్ట్ ప్రైమ్స్? చూడండి ఇక్కడ డిస్టింక్ట్ ప్రైమ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ ప్రైమ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 6 3 8 1 26 3 8 1 యొక్క వివిధ ప్రధాన సంఖ్యలు అంటే చూడండి వివిధ అన్న పదం వాడాడు. అర్థమవుతుందా? సో రైట్. అంటే ఈ 2 6 3 8 1 అనేది 3 ప్రైమ్ నెంబర్స్ వస్తాయట. అంటే P1 × P2 × P3 ఇవన్నీ కూడా 3 ప్రైమ్స్. మరి ఆప్షన్ చెప్పాలి. ఆప్షన్ చూడండి అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు 4 ఆప్షన్ చెక్ చేయాలి. లెంతీ మెథడ్ అండ్ లెంతీ క్వశ్చన్ కూడా. బట్ దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి సార్ అని చూద్దాం. ఎలా అవాయిడ్ చేయాలంటే యూనిట్ వెరిఫికేషన్ చూద్దాం. ఇక్కడ యూనిట్ ఏముంది? 1 ఉంది. అంటే ఈ నంబర్స్ ని మీరు మల్టిప్లై చేస్తే యూనిట్ మీకు ఏం రావాలి? 1 రావాలి. అవి మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ యూనిట్ 9 ఉంది, 7 ఉంది అండ్ 7 ఉంది. సో యూనిట్ 1 వస్తుంది, అవునా? సో ఎందుకంటే 9 7 63, 3 7 21 1. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. సెకండ్ ఆప్షన్ చూద్దాం. 1 × 7 × 7 యూనిట్ 9 వస్తుంది. 7 1 7 7 7 49 9 వస్తుంది. సో ఇది రాంగ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ 9 7 3, అవునా? సో 9 వస్తుంది యూనిట్, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. 3 × 1 × 7 21 యూనిట్ 1 వస్తుంది. సో ఇది కూడా రైట్ అవ్వచ్చు. అంటే ఆప్షన్ ఏ 29, ఆప్షన్ బి 17, సరే ఆప్షన్ ఏ 29 17 37 ఇది ఏ. అండ్ డి చూస్తే 23
అండ్ 31 అండ్ 37. సో ఈ రెండిట్లో మన కామన్ ప్రైమ్ ఎవరు 37, అంటే ఖచ్చితంగా ఒక నెంబరు 37, ఒక నెంబర్ ఏంటిది 37. ఇప్పుడు మనం ఏం చెక్ చేద్దాం, ఏ డివిజిబిలిటీ రూల్ చూద్దాం. 29. సో 29తో ఒకే నెంబర్ డివైడ్ కాకపోతే అప్పుడు మీ ఆన్సర్ డి అవుతుంది, అవునా, డి అవుతుంది. మరి 29 యొక్క డివిజిబిలిటీ యాసిలేషన్, 29 యొక్క డివిజిబిలిటీ యాసిలేషన్ వచ్చేసి +3 అవుతుంది. డివిజిబిలిటీ యాసిలేషన్ ఏమవుతుంది, +3. సో ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఫస్ట్ చూద్దాం. సో 2 6 3 8 1. లాస్ట్ నెంబర్ని 3 టైమ్స్ చేయండి. 3 టైమ్ వేసి సో 2 6 3 8 3 టైమ్ వేసి మిగతా నెంబర్కి యాడ్ చేయండి. యాడ్ చేస్తే 2 6 4 1 వస్తుంది. 2 6 4 1. మళ్ళీ లాస్ట్ నెంబర్ 3 టైమ్స్ చేయండి. యాడ్ చేసి మిగిలిన నెంబర్కి యాడ్ చేయండి. యాడ్ చేస్తే 2 6 7 వస్తుంది. 2 6 7. మళ్ళీ లాస్ట్ నెంబర్ 3 టైమ్స్ చేయండి. 3 నెంబర్ వేస్తే 3 7 21 అంటే 47 వస్తుంది. 47 అనేది 29తో డివైడ్ అవ్వదు, అంటే 29 అనేది రాంగ్ ఆన్సర్ అయింది. కాబట్టి మన ఆప్షన్ ఏదైతుంది, డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. అంతేకాని దీని పొరపాటున మీరు ఒక్కొక్క ఆప్షన్తో డివైడ్ చేసి చెక్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సో డివిజిబిలిటీ రూల్స్ అనేది మ్యాండేటరీ. ఆప్షన్ వెరిఫికేషన్ కూడా, యూనిట్ వెరిఫికేషన్ కూడా చాలా మ్యాండేటరీ. ఇవి కంపల్సరీ మనకి ఈజీ వెళ్ళిపోతాయి. ఈ డివిజిబిలిటీ యాసిలేషన్ ఎలా కనుక్కోవాలనేది ఒక యూట్యూబ్లో ఒక చిన్న వీడియో చేయడం జరిగింది, అది మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు వాచ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 power 5 3 power 6 5 square పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నాడు. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నాడు ఇక్కడ. సో 2 power 5 2 power 5 2 power 5 యొక్క ఫ్యాక్టర్స్ చూస్తే 2 power 0 2 power 1 2 square 2 cube 2 power 4 and 2 power 5 2 power 5 2 power 5. సో నెక్స్ట్ 3 power 6 3 power 6 యొక్క ఫ్యాక్టర్స్ 3 power 6 యొక్క ఫ్యాక్టర్స్ 3 power 0 3 power 1 3 square 3 cube 3 power 4 and 3 power 5 and 3 power 6 and 5 cube యొక్క 5 square యొక్క ఫ్యాక్టర్స్ 5 square యొక్క ఫ్యాక్టర్స్ 5 square యొక్క ఫ్యాక్టర్స్ 5 power 0 5 power 1 and 5 square. దీనిలో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అన్నాడు. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అంటే ఇక్కడ మనకు ఎవరు వస్తారో చూద్దాం. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ఎవరు, 2 square and 2 power 4 ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. ఇక్కడ 3 square and 3 power 4 and 3 power 6 ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. సో 3 power 4 అక్కడ 3 square ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ 1 కనిపిస్తున్నాయి. రైట్. ఇక్కడ 2 అంటే ఇంకో ఫ్యాక్టర్ 1 ఉంటుంది కాబట్టి 3. ఇక్కడ 3 అంటే ఇంకో ఫ్యాక్టర్ 1 ఉంటుంది, 1 కలిపితే 4. 1 అంటే ఇంకోటి ఉంటుంది, 1కి 1 కలిపితే 2. సో 3 4s are 12 12 2s are 24. సో మన ఆన్సర్ 24. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అన్నాడు. సో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 48 అనేది ఒక నెంబర్. 48 ఒక నెంబర్. బేసిక్స్ తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ వీడియో చూడండి. బేసిక్స్ తెలిసిన వాళ్ళు జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ జంప్ అవ్వండి. బేసిక్స్ తెలియని వాళ్ళు జాగ్రత్త ఈ క్వశ్చన్ చూడండి. 48 యొక్క ఫ్యాక్టర్స్ 1 2 3 4 అవునా 6 8 12 16 24 అండ్ 48. దీనిలో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ చెప్పండి. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఒకటి 1, ఇంకోటి 4, ఇంకోటి 16 అవునా 16. జాగ్రత్తనండి. సో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ చూద్దాం. ఒకటి 1 ఉంది, ఇంకోటి 4 ఉంది, ఇంకోటి 16 ఉంది. ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్. అంటే నీకు ఎన్నో నేను మొత్తం 3. ఇప్పుడు దీన్ని ఎలా చేద్దామంటే 48 ఉంది. 48 ఏం రాస్తాం, 16 3s are 48. 16 3s are 48. 16 అంటే ఏం రాస్తాము, 2 power 4 అండ్ 3 power 1. ఇప్పుడు 2 power 4 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకోండి. 2 power 4 యొక్క ఫ్యాక్టర్స్ ఒకటి 2 power 0, ఇంకోటి 2 power 1, ఇంకోటి 2 cube, ఇంకోటి 2 power 4. 3 power 1 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకోండి. 3 power 0 అండ్ 3 power. రైట్. దీనిలో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ కౌంట్ చేయండి. ఎవరెవరు వస్తారు, ఒకటి 2 power 4 వస్తుంది అవునా. 2 power 4 ఒకటి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్. ఇక్కడ ఇంకేం లేవు, ఇక్కడ ఒకటి ఉంది అవునా. ఒకటి ఉంది. సరే ఇక్కడ 2 square మిస్ అయింది సార్. సో 2 power 1 and what is this 2 square and what is this 2 cube and what is this 2 power 4 and 3 power 1 యొక్క ఫ్యాక్టర్స్ 3 power 0 and 3 power 1. రైట్. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ చూద్దాం. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఇక్కడ ఎవరు, 2 square and 2 power 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ ఏం లేవు. మరి సో దీనికి ఇంకో పర్ఫెక్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది 2 power 0. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కదా, కాబట్టి 1 కలుపుతాం. సో 2కి 1 కలిపితే ఎంత, 3. ఇప్పుడు కూడా మీరు కౌంట్ చేసి ఎన్ని వచ్చినాయి, 3 వచ్చినాయి. లాజిక్ అర్థమైందా ఈ విధంగా. సో ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ చూస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్. మరి ఇది కూడా కౌంట్ చేయాలి కదా. కౌంట్ చేసేటప్పుడు
ఎన్ని అవుతాయి? 3 అవుతాయి, 3 అవుతాయి, రైట్, 3 అవుతాయి. ఇక్కడ దీంతో పాటు ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కదా, ఎస్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, 4. మరి కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కదా, ఆ 1 వాళ్ళ దగ్గర ఉన్నాయి 2 ఉన్నాయి, 2 ఉన్నాయి, రైట్, 2. సో 3 4 12, 12 2 ఎంత? 24. సో 24 టోటల్ ఉన్నాయి 24. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. సో లాజిక్ అర్థమైంది కదా, ఇది బేసిక్ అన్నమాట. డైరెక్ట్గా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనకి అర్థమైపోయింది కాబట్టి డైరెక్ట్గా సాల్వ్ చేద్దాం. పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అన్నాడు కాబట్టి, పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ అంటే ఏంటి సార్ అంటే అవి 2 తోటి డివైడ్ అవ్వాలి, 2 తో డివైడ్ అవ్వాలి. అంటే పవర్స్ ఆఫ్ ప్రైమ్స్ అనేది 2 తో డివైడ్ అవ్వాలి. సో 2 మల్టిపుల్ రావాలి. సో 2 తో డివైడ్ అవ్వాలి, జాగ్రత్తగా వినండి, రైట్. సో ఇక్కడ మీకు అర్థమవుతుందా, 2 తో డివైడ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు 2 పవర్ 5 ఉంది, 2 పవర్ 5 అండ్ 3 పవర్ 6 ఉంది, 3 పవర్ 6 అండ్ 5 పవర్ 2, 5 పవర్ 2. సో పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాబట్టి 2 తో డివైడ్ చేయండి. సో 2 తో డివైడ్ చేయండి. సో 2 తో డివైడ్ చేస్తే, సో 2 తో డివైడ్ చేయండి, 2 తో డివైడ్ చేయండి, 2 తో డివైడ్ చేయండి, 2 తో డివైడ్ చేయండి. 2 తో డివైడ్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ మాత్రమే తీసుకోండి. సో క్వశ్చన్ ఏమొస్తుంది? 2 వస్తుంది, 2. దీనికి 1 కలపండి, రైట్. నెక్స్ట్ 2ని 6ని 2 తో డివైడ్ చేస్తే 3 వస్తుంది, 3కి 1 కలపండి, సరిపోతుంది. 2ని 2 తో డివైడ్ చేస్తే క్వశ్చన్ 1 వస్తుంది, దీనికి 1 కలపండి, సరిపోతుంది. సో 2 + 1 3, 3 + 1 1 4, 1 + 1 2, 3 4 12, 12 2 ఎంత? 24. ఇది డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు, 24 ఇస్ ద రైట్ ఆన్సర్. లాజిక్ అర్థమైందా? పవర్స్ని 2 డివైడ్ చేయండి, వచ్చి క్వశ్చన్కి 1 కలపండి. ఘాతాన్ని 2తో భాగించండి, భాగఫలం వస్తుంది, భాగఫలానికి 1 కలిపి ఆడ ప్రొడక్ట్ చేయండి, మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ 24 ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నెంబర్ 2 పవర్ 8, 3 పవర్ 6, 5 పవర్ 4, 10 పవర్ 5 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 120? 2 ఘాతం 8, 3 పవర్ 6, 5 పవర్ 4, 10 పవర్ 5 యొక్క ఎన్ని కారణాంకాలు 120 యొక్క గుణకాలు అవుతాయి అన్నాడు. సో ఇప్పుడు చూద్దాం. సో 2 పవర్ 8 యాస్ట్రిక్స్, ఇది ఈవెన్ నెంబర్. 3 పవర్ 6 ఈవెన్ నెంబర్, సార్ ఆడ్ నెంబర్. 2 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, 5 కూడా ప్రైమ్ నెంబర్. ఓకే, రైట్, బాగుంది. 10 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 10 అంటే 2 × 5 అంటే 2 పవర్ 5 అండ్ 5 పవర్ 5 రాస్తాం ఇక్కడ, రైట్. ఫైనల్లీ మనం చూస్తే 2 పవర్ 13, 2 పవర్ 13 అండ్ 3 పవర్ 6 అండ్ 5 పవర్ 9, 5 పవర్ 9. ఇప్పుడు 120 యొక్క ఫ్యాక్టర్స్ అన్నాడు. 120 యొక్క మల్టిపుల్స్ వాళ్ళు. 120 అంటే 8 15 120, 8 అంటే 2 క్యూబ్ రాస్తాం, 15 అంటే 3 × 5, 3 × 5. సో దాంతో డివైడ్ చేయండి, అవునా, డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే చూడండి, ఇక్కడ 2లు 13 ఉన్నాయి, దానిలో 3 అయిపోయినాయి, ఇంకెన్ని మిగులుతాయి? 2లు 10 మిగులుతాయి. ఇవన్నీ కూడా దాని మల్టిపుల్ అవుతాయి. 3లు 6 ఉన్నాయి, దానిలో 1 అయిపోయినాయి, ఇంకెన్ని 3లు మిగులుతాయి? 5. ఇవన్నీ కూడా దాని మల్టిపుల్ అవుతాయి. 5లు 9 ఉన్నాయి, దానిలో 1 అయిపోయినాయి, ఇంకెన్ని మిగులుతాయి? 8 మిగులుతాయి. ఇవన్నీ కూడా దాని మల్టిపుల్ అవుతాయి. 2 పవర్ 10 అంటే దీనికి ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది, 1 యాడ్ చేయండి, 11. 3 5లు ఉన్నాయి, ఇంకో 1 యాడ్ చేయండి, 6. 5 8 ఉన్నాయి, 1 యాడ్ చేయండి, 9. సో 11 6 66, 66 9 594, 594. సో విచ్ ఆప్షన్ రైట్ ఆన్సర్? డి ఇస్ రైట్ ఆన్సర్. డి ఇస్ రైట్ ఆన్సర్. సార్ ఎలా వచ్చింది సార్ అని చూద్దాం. ఇప్పుడు వచ్చిన ఎగ్జాంపుల్ చూద్దాం. 48. 48 యొక్క బేసిక్ ఫ్యాక్టర్ 1 2 3 4 6 8 అండ్ 12 అండ్ 16 అండ్ 24 అండ్ 48. దీనిలో నేను 4 మల్టిపుల్ తీసుకుంటున్నాను. 4 మల్టిపుల్, 4 కాకుండా 6 మల్టిపుల్ తీసుకుంటున్నాను. 6 మల్టిపుల్. సో 6 మల్టిపుల్ చెప్పుకుంటాం. 6 మల్టిపుల్, 6 మల్టిపుల్ చెప్పండి అమ్మా. ఒకటి 6, ఇంకోటి 12, ఇంకోటి 24, ఇంకోటి 48. 6 12 24 అండ్ 48. మొత్తం ఎలా వచ్చినాయి? నాకు 4 వచ్చినాయి. సో ఇప్పుడు నేను ఎలా చేసిన సార్ కాన్సెప్ట్? ఈజీ కాబట్టి నేను కౌంట్ చేసిన. ఇప్పుడు ఎలా రాస్తా అంటే 48ని ఏం రాస్తారంటే 16 3s 48. 16 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దీన్ని 2 పవర్ 4 అండ్ 3 పవర్ 1 రాస్తా. నాకు 6 యొక్క ఫ్యాక్టర్స్ కావాలి కాబట్టి 6 అంటే 2 పవర్ 1 3 పవర్ 1. మనకు వచ్చే నెంబర్ ఏమో 2 పవర్ 4 అండ్ 3 పవర్ 1. దీనిలో 6 కావాలి కాబట్టి డివైడ్ చేస్తే సరిపోతుంది. సో 2 పవర్ 1 3 పవర్ 1. సో 3 పవర్ 1 3 పవర్ 1 పోతాయి. సో 2 పవర్లో 4 ఉంటే 1 అయిపోయినాయి, ఇంకెన్ని మిగిలినాయి? 3 మిగిలినాయి, 3 మిగిలినాయి. అంటే 2 అనేది 3 టైమ్స్ వచ్చింది, దీనికి ఇంకో ఫ్యాక్టర్ 1 ఉంటుంది, 1 కలిపితే సరిపోతుంది. సో 3 + 1 4, అవునా? సో 3 + 1, సో 3 + 1 ఎంత అవుతుంది? 4. సో టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 6 యొక్క మల్టిపుల్ 4 ఉంటాయి. మీరు కౌంట్ చేయండి, 1 2 3 4 వచ్చాయి లేదా? 4 వచ్చాయి. సో ఈ విధంగా దీన్ని మన ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. సో లాజిక్ అర్థమైందా? బేసిక్ ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పాను, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది? 594 అవుతుంది, అవునా? వాట్ ఇస్ 594? విచ్ ఆప్షన్? డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If n is equal to 2 power 6, 5 power 5, 7 power 6, 11 power 7 have n number of even factors, then how many odd numbers can divide n? 2 power 6, 5 power 5, 7 power 6, 11 power 7 ని n సరి సంఖ్యలు నిశ్శేషంగా భావించిన ఎన్ని బేస్ సంఖ్యలు భాగిస్తాయని క్వశ్చన్ ఇచ్చాడు. బేస్ సంఖ్యలు అంటే ఇది మాత్రమే తీసుకోవాలి, ఇది మాత్రం సరిపోతుంది. అంటే ఏంటిది? అలా ఆడ్ ప్రైమ్ తీసుకుంటే సరిపోతుంది. 5 power 5, అవునా? వాట్ ఈస్ 5 power 5 అండ్ 7 power 6 అండ్ 11 power 7.
11%. 5 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 కలిపితే 6, 7 6 టైమ్స్ వచ్చిన 1 కలిపితే 7, 11 7 టైమ్స్ వచ్చిన కలిపితే 8, 6 7 42, 42 into 8, 42 into 8 అంటే 336. సో your answer option D is the right answer. 42 8 ఎంత 336, ఆప్షన్ D is the right answer అవుతుంది. ఓకేనా? సో ఏమన్నాడు, ఆడ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఆడ్ ప్రైమ్స్ మాత్రమే తీసుకోండి. ఆడ్ ఫ్యాక్టర్స్ కెన్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఓన్లీ ఆడ్ ప్రైమ్స్. ఆడ్ ఫ్యాక్టర్స్ కెన్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఆడ్ ప్రైమ్స్ ఓన్లీ. బేసిక్ కారణాంకాలు, అవునా, బేసిక్ కారణాంకాలు బేసి ప్రధానాల నుంచి వస్తాయి. బేసి ప్రధాన సంఖ్యల నుండి వస్తాయి. బేసి ప్రధాన సంఖ్యల నుండి వస్తాయి. బేసి కారణాంకాలు ఎక్కడి నుంచి వస్తాయి? బేసి ప్రధానం నుండి వస్తాయి. సో కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నంబర్స్ ABCD ఆర్ న్యాచురల్ నంబర్స్ అండ్ హ్యావ్ 16, 28, 30, 27 డివిజర్స్. అంటే ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి పర్ఫెక్ట్ క్యూబ్? సంఖ్యలు A, B, C, D యొక్క సహజ సంఖ్యలు, వాటిని 16, 28, 30, 27 విభజకాలు భావించిన క్రింది వాటిలో ఏవి ఖచ్చిత ఘనమూలం అన్నాడు. రైట్. సో ఘనమూలం అన్నాడు. పర్ఫెక్ట్ క్యూబ్స్ అన్నాడు. పర్ఫెక్ట్ క్యూబ్. సో పర్ఫెక్ట్ క్యూబ్ అంటే పవర్స్ ఆఫ్ ప్రైమ్స్, అవునా, పవర్స్ ఆఫ్ ప్రైమ్. పర్ఫెక్ట్ క్యూబ్ అంటే పవర్స్ ఆఫ్ ప్రైమ్. పవర్స్ ఆఫ్ ప్రైమ్ ఇస్ కంపల్సరీ 3 మల్టిపుల్ అవ్వాలి. 3 మల్టిపుల్ అవ్వాలి. ఖచ్చిత ఘనమూలాలు కావాలి అంటే ప్రధాన సంఖ్యల ఘాతాలు ఏం కావాలి? 3 గుణకాలు కావాలి. రైట్. సో ఇప్పుడు చూద్దాం. మనకు ఏకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయట? 16 ఉన్నాయి. 16ని మనం ఎలా రాసుకోవచ్చు? 16ని మనము 4 into 4, అవునా? సో ఇక్కడ నేను పాసిబిలిటీ రాస్తున్నాను. 16 అంటే ఖచ్చితంగా 2 ఉండాలి. ఒకటి 2 into 8 ఒకటి, ఇంకోటి 4 4s 16. 4 4s 16. నెక్స్ట్ బి టోటల్ ఫ్యాక్టర్స్ ఏమన్నాడు? 28 అంటే 2 into 14, 3 రాదు. 4 into 7, 28. 2 into 14 వచ్చేసింది. నెక్స్ట్ సి ఎంత అన్నాడు? 30 అంటే 2 into 15, 3 into 10, 5 into 6, 30. ఓకే, రైట్. నెక్స్ట్ డి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాడు? 27 అంటే 3 9s 27. 2 నెంబర్స్ లాగా రాసుకోవాలి. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రాసుకోవాలి. అది 1 కన్నా ఎక్కువ ఉండాలి కంపల్సరీ. 3 9s 27, అంతకంటే ఎక్కువ ఛాన్స్ లేదు, అవునా? అంతకంటే ఎక్కువ ఛాన్స్ లేదు. 3 9s 27. ఇప్పుడు 2 తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, 2 తీసుకున్నప్పుడు పవర్ ఏమవుద్ది? 1 అవుద్ది. 2 వచ్చిందంటే పవర్ ఏమవుద్ది? 1 అవుద్ది. 8 వచ్చిందంటే పవర్ ఏమవుద్ది? 7. మరి ఇవేవి 3 మల్టిపుల్ కాదు, ఇక్కడ ఛాన్స్ లేదు. మరి 4 వచ్చిందంటే ఇక్కడ పవర్ ఏమవుద్ది? 3. ఇక్కడ పవర్ ఏమవుద్ది? 3 అవుతుంది, అవునా? సో మరి ఇది ఖచ్చితంగా ఏ మల్టిపుల్? 3 మల్టిపుల్. అంటే ఈ నంబర్ అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. ఇది టోటల్ ఫ్యాక్టర్స్ 4 into 4 వస్తాం కదా. ఇవి పవర్ కి 1 యాడ్ చేసాక 4 వచ్చింది. ఆ పవర్ తీసేసి ఆ 1 తీసేసి అనుకోండి, దాని పవర్ ఏమవుతుంది? 3 అవుతుంది. అంటే ఏ అనే నెంబర్ ఎలా రావచ్చు? P1 power 3 అండ్ P2 power 3 ఇలా రావచ్చు అనమాట. ఇప్పుడు ఏకి ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి? 4 into 4 ఎంత? 16 వస్తాయి. లాజిక్ అర్థమైందా? 16 వస్తాయి. అంటే ఏ అనేది పర్ఫెక్ట్ క్యూబ్. ఏ ఉన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇందులో ఇది లేదు. ఏ ఉన్నది అంటే మనకు ఆప్షన్ ఏ కావచ్చు, లేదా ఆప్షన్ సి కావచ్చు. చూద్దాం నెక్స్ట్. సో ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తున్నా అంటే బి చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఏ ఉన్నాయి రైట్ ఆన్సర్, బి చెక్ చేస్తాను అనుకోండి. బి వద్దు, సి చెక్ చేద్దాం. సో సి చెక్ చేస్తాం. సి ఏంటి ఇక్కడ చూద్దాం. సో 2 అంటే దాని పవర్ ఏం కావాలి? ఇక్కడ 1. 15 అంటే 14, సో కాదు. 3 అంటే 2, 10 అంటే 9, ఇది కూడా 3 మల్టిపుల్ కాదు. 4 and 5 చూడండి, 4, 5. సో 4, 5. సో ఇది కూడా కాదు, అవునా? ఇది కూడా కాదు. సో అంటే సి రాంగ్ అవుతుంది. సి రాంగ్ అనే ఆప్షన్స్ రాంగ్. ఇది రాంగ్, సి ఉన్నది, ఇది రాంగ్. మనకి ఏ రైట్ కావాలంటే ఆప్షన్ ఏమవుతుంది? ఏ, బి. ఇప్పుడు చూడండి ఇక్కడ 4. సో 2 అంటే ఏంటిది? 1 అవుతుంది. 14 అంటే 13 అవుతుంది. 4 అంటే ఏంటిది? 3. 7 అంటే 6. ఇవి ఏ మల్టిపుల్? 3 మల్టిపుల్. అంటే మీరు బి నేమ్ రాయొచ్చు. P1 క్యూబ్ అండ్ P2 6. ఇప్పుడు రాయండి అమ్మా. 3 క్యూబ్, P1 క్యూబ్ అంటే 4 and 7. టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తున్నాయి? 28 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. అంటే బి కూడా పర్ఫెక్ట్ క్యూబ్, ఏ కూడా
పర్ఫెక్ట్ క్యూబ్. అంటే మన ఆన్సర్ ఏదవుతుంది, ఏ కామా బి ఇస్ ద పర్ఫెక్ట్ క్యూబ్స్ అవుతాయి అవునా. అంటే టోటల్ ఫ్యాక్టర్స్ ఇచ్చాడు అంటే దాని పవర్ కనుకుంటే సరిపోతుంది. సో లాజిక్ అర్థమైందా. సో మన ఆన్సర్ ఏది కరెక్ట్, ఆప్షన్ ఏ కామా బి ఉన్నది రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇట్స్ మోస్ట్ రిపీటెడ్ మోడల్. ఈసారి వచ్చే అవకాశంలో ఉన్న క్వశ్చన్ మనకు క్యాట్ లో చాలా రెగ్యులర్ క్వశ్చన్. సో ఈసారి సీజిఎల్ లో అండ్ ఎస్ఐబిస్ లో అడగడానికి అవకాశం ఉంటుంది వన్ ఆఫ్ ద క్వశ్చన్ రైట్. If 3-digit number ABC has 3 factors, how many factors does 6-digit number ABC have? So the question ఏమన్నాడు ఇక్కడ మనకు ABC అండ్ ABC అన్నాడు అవునా, ABC. సో ఇక్కడ ABC కామన్ ఇస్తే మనకి ఏమొస్తుంది సార్ అంటే 1001 ఏమొస్తుంది 1001 వస్తుంది అవునా. చూడండి ఇక్కడ ఇప్పుడు డివైడ్ చేద్దాం, ABC తోటి ABC అండ్ ABC డివైడ్ చేద్దాం. ABC వన్ జా ABC అవునా. ఇక్కడ మనకి ఏమొచ్చింది A తీసుకుంటున్నాం A. సో ఏ సరిపోదు, మనం నెక్స్ట్ బి తీసుకోవాలి. బి తీసుకోవాలంటే ఇక్కడ 0. సో బి తీసుకున్నా సరిపోదు, సి తీసుకోవాలంటే ఇంకో 0 రైట్. ఏబిసి హౌ మెనీ టైమ్స్ 1 టైమ్ ఏబిసి అవునా. ఏబిసి అంటే ఏబిసి కామన్ ఇస్తే ఏమొస్తుంది 101 వస్తుంది. మరి 101 అనేది ప్రైమ్ నెంబర్ అనుకుంటారు, కాదండి ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ కాదండి, ఇది 7 × 11 × 13 రాస్తాం. 7 × 11 × 13 రాస్తాం అవునా, 13 రాస్తాం. ఆల్రెడీ ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ అని చెప్పాడు, 3 ఫ్యాక్టర్స్ అని చెప్పాడు. 3 × 7 1 టైం వచ్చింది కాబట్టి దీనికి ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది, అది 2 అవుతుంది. నెక్స్ట్ 11 కి ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది 1 కలిపితే ఇది 2 అవుతుంది. 13 కి ఇంకో ఫ్యాక్టర్ ఉంది 1 కలిపితే 2 అవుతుంది. సో 3 × 2 = 6, 6 × 2 = 12, 12 × 2 = 24. సో టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి, 24 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఆప్షన్ బి ఇస్ యువర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ యువర్ రైట్ ఆన్సర్. చాలా మంది ఏమనుకుంటారంటే ఏబిసి అనేది డివైడ్ చేసినప్పుడు 100 వస్తుంది. 100 చాలా మంది 4 డిజిట్ లీస్ట్ ప్రైమ్ అనుకుంటారు. 4 డిజిట్ లీస్ట్ ప్రైమ్ 1007. 4 డిజిట్ లీస్ట్ ప్రైమ్ 1007. మరి 1001 వాల్యూస్ ఏం రాస్తాం, 7 × 11 × 13 మ్యాజిక్ ప్రైమ్స్. 3 మ్యాజిక్ ప్రైమ్స్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. సో మనకు టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, 24 ఉంటుంది. ఆప్షన్ బి ఇస్ యువర్ రైట్ ఆన్సర్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ నంబర్ n is equal 2 power 4, 3 power 4, 5 power 4, 7 power divided by how many even numbers అన్నాడు. సంఖ్య n is equal 2 power 4, 3 power 4, 5 power 4, 7 power ఎన్ని సరి సంఖ్యలు విశేషంగా భావిస్తున్నాడు. సో ఇక్కడ ఏం చెప్పాలి, ఇలా ఉన్నప్పుడు పవర్ వాల్యూ ఆఫ్ 2 కాన్సెప్ట్ ఏంటిది, పవర్ వాల్యూ ఆఫ్ 2 కాన్సెప్ట్ ఏంటిది, పవర్ వాల్యూ ఆఫ్ 2 ఇంటూ టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి అవునా. టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్. సో టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ 2 ఘాతం విలువ అవునా. సో 2 యొక్క ఘాతం విలువ ఇంటూ మొత్తం బేసి కారణాంకాల సంఖ్య, మొత్తం బేసి కారణాంకాల సంఖ్య, మొత్తం ఏంటిది బేసి కారణాంకాల సంఖ్య తీసుకోవాలి. సో 2 యొక్క ఘాతం విలువ ఎంత 4 మనం 4 ఇంటూ ఆడ్ నెంబర్స్ ఏమన్నారు, ఇది ఆడ్ నెంబర్స్ కదా ఎస్. 3 4 టైమ్స్ వచ్చింది కాబట్టి దీనికి ఇంకో ఫ్యాక్టర్ 1 ఉంటుంది కాబట్టి 1 యాడ్ చేస్తే 5. 5 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 యాడ్ చేస్తే 5. 7 4 టైమ్స్ 1 యాడ్ చేస్తే 5 అన్న 5. therefore 4 × 125, 4 × 125, 4 × 125 అంటే యువర్ ఆన్సర్ 500. సో టోటల్ ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, 500 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి. ఆప్షన్ సి ఇస్ యువర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ యువర్ రైట్ ఆన్సర్ ఓకేనా. సో 3 power 4 ఉంది అండ్ 5 power 4 ఉంది అండ్ 7 power 4 ఉంది. సో దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, 5 ఫ్యాక్టర్స్ అండి. దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్, 5 ఫ్యాక్టర్స్. అంటే టోటల్ ఆడ్ ఫ్యాక్టర్స్ అన్ని 125 ఇంటూ పవర్ ఆఫ్ 2 మల్టీప్లైస్ సరిపోతుంది. సో 4 × 125 అంటే యువర్ ఆన్సర్ 500 అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ యువర్ రైట్ ఆన్సర్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. If 3-digit number ABC has 2 factors where A, B, C are digits, how many factors does 6-digit number ABC have అన్నాడు అవునా. ABC అన్నాడు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ చూద్దాం రైట్. సో ABC ఇందాక డిస్కస్ చేసాం, ABC అన్నాడు. సో డిజిట్ ఇందులో ABC కామన్ ఇస్తే ఏమొస్తుంది మనకు 101 వస్తుంది రైట్. 101 దీనికి ఆల్రెడీ ఎన్ని ఫ్యాక్టర్స్ అని ఇచ్చాడు క్వశ్చన్, వాడే 2 ఫ్యాక్టర్స్ అని ఇచ్చాడు. మరి 101 అంటే ఏం రాయొచ్చు, 100 అంటే ఏం రాయొచ్చు, 7 × 11 × 13, 7 × 11 × 13 రైట్. ఏబీసీకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 2 × 2 అవునా. సో 7 1 టైం వచ్చిన ఇంకో ఫ్యాక్టర్ 1 కలిపితే 2, 11 1 టైం వచ్చిన ఇంకో ఫ్యాక్టర్ కలిపితే 1 2, 13 ఒకసారి వచ్చిన కలిపితే 2. సో 2 2 4, 4 2 8, 8 2 16. సో టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, 16 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో విచ్ ఆప్షన్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏబీసీకి 2 ఫ్యాక్టర్స్ అన్నారు, అక్కడ 3 ఫ్యాక్టర్స్ అన్నారు. క్వశ్చన్ డిఫరెంట్ చూడండి ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The number of divisors of number 38808 exclusive of the divisors 1 and itself is. సంఖ్య 38808 కి 1 మరియు తనకు తానే కాకుండా ఎన్ని సంఖ్యలు నిశేషంగా భాగిస్తానిచ్చాడు రైట్.
తనకు తానే కాకుండా ఎన్ అనే ఇచ్చాడు క్వశ్చన్. చూద్దాం. సో ఇక్కడ 38808 8. సో ఇది డెఫినెట్లీ చూడండి 9తో డివైడ్ అవుతుంది. సో 9తో డివైడ్ అవుతుంది. 9 4 36 36 28 9 3 27 27 27 9 1 9 9 2 18 18. సో 9 అంటే 3 స్క్వేర్. సో 3 స్క్వేర్. నెక్స్ట్ ఇది మనకు 4తో పోతుంది. 4 1 4 4 1 4 0. సో 4 7 28 28 4 8 32 32 8 కూడా పోతుంది. సో డైరెక్ట్ 8 కామన్ తీస్తున్నాను. 8 8 5 40 8 5 40 31 31 8 3 24 24 24 అంటే 7 8 9 72 8 9 72 ఇక్కడ 3 స్క్వేర్ 11తో డివైడ్ అవుతుంది. 11. సో 11 4 44 11 9. సో మనకు ఫైనల్ ఏమొచ్చింది 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ 11 పవర్ 1. సో మనకి ఏం కావాలన్నాడు, ఎన్ని బాయ్స్ అన్నాడు, అవునా, టోటల్ అన్నాడు. సో 1 అండ్ ఇట్స్ టోటల్ ఫ్యాక్టర్స్ అనుకున్నాం. 2 ఎన్నిసార్లు వచ్చింది 3 టైమ్స్, ఇంకో ఫ్యాక్టర్ 4. 3 2 టైమ్స్ వచ్చింది, ఇంకో ఫ్యాక్టర్ 1 కలిపితే 3. 7 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఇంకో ఫ్యాక్టర్ 1 కలిపితే 3. అండ్ ఇది 2 ఇంటూ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే టోటల్ 2 ఫ్యాక్టర్స్ తీసేయాలి. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్ తీసేయాలి, 2 ఫ్యాక్టర్స్ తీసేయాలి. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 1 అండ్ ఈ నెంబర్ తీసేయాలి. సో 2 నెంబర్స్ తీసేయాలి. 4 3 12 12 3 36 36 2 72 72 minus 2 72 minus 2 అంటే 70. సో 70 is which option? Option A is the right answer. The question ఏమన్నాడు 1 and itself అన్నాడు. 1 and itself తీసేస్తే what is the value? 70 అవుతుంది. So which option? Option A is the right answer. Now next question. A number n square has 15 factors. How many factors of n have? అవునా, n n స్క్వేర్ అనే సంఖ్యకు 15 కారణాంకాలు కలవు. అయినా n కి ఎన్ని కారణాంకాలు ఉంటాయని క్వశ్చన్ ఇస్తారు మనకి. అవునా, సో చాలా ఇంపార్టెంట్. రివర్స్ క్వశ్చన్ అనమాట. రివర్స్ క్వశ్చన్. ఎన్ స్క్వేర్ కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయట? 15 ఫ్యాక్టర్స్ ఉన్నాయట. అవునా, 15. సో 15 ఉంది. సో ఇప్పుడు 15 రివర్స్ కదా, రివర్స్. ఇప్పుడు మనం చూద్దాం దీన్ని ఎలా రాద్దాం అంటే 3 5 15 3 5 15 3 5 15. సో 3 5 15. ఇప్పుడు ఎన్ స్క్వేర్ ఎలా రాస్తామంటే P1 ఒక ప్రైమ్ అండ్ P2 ఒక ప్రైమ్. అంటే ఇక్కడ 3 అంటే దీని పవర్ ఎంత ఉన్నట్టు 2 ఉన్నట్టు 2 ఉన్నట్టు. 5 అంటే దీని పవర్ ఎంత ఉన్నట్టు 4 ఉన్నట్టు 4 ఉన్నట్టు. ఇప్పుడు ఎన్ వాల్యూ కావాలి. ఎన్ వాల్యూ అంటే స్క్వేర్ రూట్ చేయాలి. అవునా, స్క్వేర్ రూట్ బదులు వాటి పవర్ని 2తో డివైడ్ చేయండి. పవర్ని దేంతో డివైడ్ చేయండి? 2తో డివైడ్ చేయండి. 2తో డివైడ్ చేయండి సరిపోతుంది. సో P1 పవర్ 1 అండ్ P2 పవర్ 2. సో టోటల్ ఫ్యాక్టర్స్ 1కి 1 కలిపితే 2, 2కి 1 కలిపితే 3, 3 2 సార్ ఎంత 6. 6 ఉన్న ఆప్షన్స్ రైట్ అవుతాయి. 6 ఉన్న ఆప్షన్ ఎవరు? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6 ఉన్న ఆప్షన్ ఎవరు? బి. బి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో 3 5 15 ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. అవునా, 15 ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. 6 ఉన్న నెంబర్. ఇప్పుడు 8 కూడా చెక్ చేయొచ్చు మనం. బట్ ఇక్కడ మనకు 6 అని అర్థమైపోతుంది కాబట్టి ఆప్షన్ బి చెక్ చేసుకోవచ్చు. అవునా, సో నెక్స్ట్ 8ది కన్క్లూషన్ అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం కాబట్టి 8 కూడా ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ చూద్దాం ఎన్ స్క్వేర్. ఎన్ స్క్వేర్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 15 ఉన్నాయి. అవునా, 15 అంటే ఒకే ఒక్క ప్రైమ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకే ఒక్క ప్రైమ్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఎన్ స్క్వేర్. ఒకే ఒక్క ప్రైమ్ అంటే P1. సో ఒకే ఒక్క ప్రైమ్ అంటే ఎన్ని అవుతాయి? 14 అవుతాయి. ఎంత అవుతాయి? 14 అవుతాయి. లాజికల్ డౌన్లో 14. సో 14 1 కలిపితే ఎంత? 15. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఎన్ కావాలి. ఎన్ అంటే P1 పవర్ 14. 14 2తో డివైడ్ చేస్తే P1 పవర్ 7 వస్తుంది. అవునా, P1 పవర్ 7. ఇప్పుడు టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని అవుతాయి? 7కి 1 కలిపితే ఎంత? 8. అంటే మన ఫ్యాక్టర్స్ 6 కావచ్చు లేదా 8 కావచ్చు. విచ్ ఆప్షన్? ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం చూస్ చేసుకోవచ్చు. లాజిక్ అర్థమైందా? ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్యాక్టర్స్ మీద ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయని చాలా మందికి తెలియదండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. 847 385 675 3025 is 3 power a 5 power b 7 power c 11 power d. Then value of ab minus cd. 11 7 77 77 మళ్ళీ 11 7 77 అంటే 121. సో 121 how many times? 7 times. 121 how many times? 7 times. ఇది కూడా 11తో పోతుంది. 11 11 3 33 11 5 11 5. సో 11 5. నెక్స్ట్ 675 25తో పోతుంది. 25. సో 25 25 2 50 25 2 50 25 2 50 25 7 నెక్స్ట్ 3025 అది కూడా 25తో పోతుంది. సో 25 25 1 25 52 25 2 50 50 25 1 25 25 1 25. సో లాజిక్ అర్థమైంది కదా, జాగ్రత్తనండి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ 3 కావాలి. 3
3 పవర్స్ అంటే ఇక్కడ ఎక్కడ ఉన్నాయి 27. సో 3 క్యూబ్ నెక్స్ట్ ఏమన్నాడు 5 వస్తే ఇక్కడ 5 ఉంది. సో ఇక్కడ ఒక 5 ఉంటుంది, రైట్. ఇక్కడ 2 5s ఉంటాయి, ఇక్కడ 2 5s ఉంటాయి, ఇక్కడ కూడా 2 5s ఉంటాయి, 2 5s. సో మొత్తం 1 + 2 3, 3 + 2 5, 5/5. నెక్స్ట్ 7 చూద్దాం. ఇక్కడ ఒక 7 ఉంది అవునా, ఇక్కడ 7 ఉంది, అండ్ ఇక్కడ ఒక 7 ఉంది, 7 పవర్ అవునా, 7 పవర్ 1. సో 7². నెక్స్ట్ 11 చూద్దాం. ఇక్కడ 11 ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇక్కడ 1 3, ఇక్కడ 2 ఉన్నాయి, 3 + 2 5 అవునా, 5. సో ఇప్పుడు మనం చూద్దాం ఏ వాల్యూ 3 పవర్ A, 5 పవర్ B, 7 పవర్ C అండ్ 11 పవర్ D. ఏ వాల్యూ 3 ఏం కనుక్కున్నాడు AB. సో 3 × 5 మైనస్ ఏంటిది CD. సో 2 5s are 10, 2 5s are 10. సో 15 - 10. సో 15 - 10 అంటే 5. సో విచ్ ఆప్షన్ B is the right answer అవునా, B is the right answer. ఏంటంటే పవర్స్ ఆఫ్ ప్రైమ్స్ రాసుకోమని చెప్పాడు, దాని యొక్క పవర్ స్పేస్ వేసుకొని మల్టిప్లై చేయమన్నాడు అవునా. వీరికి ఏ ఆన్సర్ ఎంత అవుతుంది మనకు 5 is the right answer అవుతుంది. ఆప్షన్ విచ్ వన్ B is the right answer. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 24³ - 16³ - 8³ అవునా, 8³. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. ఇలాంటి క్వశ్చన్ చూద్దాం. సో 24³ - 16³ - 8³ అవునా, 8³. సో ఇఫ్ A + B + C = 0 అయిందంటే A³ + B³ + C³ = 3ABC అవుతుంది. ఏమవుతుంది 3ABC అవుతుంది అవునా, 3ABC అవుతుంది అవునా. సో చూడండి ఇక్కడ 24 - 16 - 8 చేస్తే 0 వస్తుంది, అంటే 3ABC. 3 A అంటే ఎంత 24, B అంటే ఎంత 16, C అంటే ఎంత 8 3 × 24 అంటే 2³ × 3. సో 24. 16 అంటే 2 పవర్ 4, 8 అంటే 2 పవర్ 3. చూద్దాం. సో టోటల్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 3, ఇక్కడ 4, 7 + 3 10. సో 2 పవర్ 10 అండ్ 3 పవర్ ఎంత 3² వచ్చింది. సో టోటల్ ఫ్యాక్టర్స్. సో 2 10 టైమ్స్ వచ్చినట్టు 11 అండ్ 3 2 టైమ్స్ వచ్చినట్టు 3, 11 3s are ఎంత 33. సో టోటల్ దీన్ని ఎన్ని నెంబర్స్ డివైడ్ చేస్తాయి 33 నెంబర్స్ డివైడ్ చేస్తాయి అవునా. A³ + B³ + C³ అంటే A + B + C 0 అవుతాయి, A³ + B³ + C³ ఏమవుతుంది 3ABC అవుతుంది. సో కాబట్టి ఇక్కడ టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి 33 ఫ్యాక్టర్స్ వస్తాయి. విచ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, ఆప్షన్ A is absolutely right answer. నెక్స్ట్ క్వశ్చన్. What is the number of factors of 36² + 45² + 81²? How many factors of 36² + 45²? సో 36² లో ఏం కామన్ చేయొచ్చు 9², 9² × 4² అవునా. సో 36 అంటే మిడిల్లో చెప్తాను జాగ్రత్తనండి. 9 4s are 36, 9 × 4². 45 అంటే 9 × 5², 9 × 5². 81 అంటే 9 × 9² అవునా, 9 × 9². అన్నిట్లో 9² కామన్ తీయచ్చు. 9² కామన్ తీస్తే ఇక్కడ 4² మిగులుతుంది, 9² కామన్ తీస్తే ఇక్కడ 5² మిగులుతుంది, ఇక్కడ 9² కామన్ తీస్తే 9² మిగులుతుంది. సో 9² అంటే ఏం రాయొచ్చు 3 పవర్ 4, 4² అంటే 16, 5² అంటే 25, 9² అంటే ఎంత 81 అవుతుంది రైట్. సో 3 పవర్ 4 యాడ్ చేయండి, యాడ్ చేస్తే 16 + 25 41, 41 + 81 122, 122 అంటే 2 × 61 అవుతుంది. 2 × 61, 2 1 టైం వచ్చింది కాబట్టి దీనికి ఇంకో ఫ్యాక్టర్ 1 ఉంటుంది, 1 కలిపితే 2 అవుతుంది. 3 అనేది 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 కలిపితే 5 అవుతుంది. 61 1 టైమ్స్ ఇంకో ఫ్యాక్టర్ కలిపితే 2 అవుతుంది. సో 2 5s are 10, 10 2s are 20. సో టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి 20 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆప్షన్ A is the right answer. నెక్స్ట్ క్వశ్చన్. Let's go for the next question. How many divisors can divide n is equal to? If n is equal to P1 power 4, P2 power 4, P3 power 8, P4 power 5. If P1, P2, P3, P4 distinct primes. సంఖ్య n is equal P1 power 4, P2 power 4, P3 power 8, P4 power 5 అయినా P1, P2, P3 మరియు P4 ఏదైనా వేరు వేరు ప్రధాన సంఖ్య అయినా ఎన్ని భాగించే సంఖ్యల సంఖ్య అనుకోండి. సో ఇక్కడ చూడండి P1 అవునా, P1 అన్నాడు రైట్. సో P1 power 4 and what is P2 power 4 and next P3 power 8, next P4 power 5 అవునా, P4 power 5. సో P1 4 టైమ్స్ వచ్చిన కాబట్టి ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది 1 కలిపితే 5 అండ్ కూడా 5, 8 1 టైం వచ్చింది 9, 5 కాబట్టి 6 అవుతుంది. సో 5 5s are 25, సో 25 6s are, సో 25 6s are 150, 150 9s are 1350. సో టోటల్ ఎంత అవుతుంది 1350 అవుతుంది. సో 1350 విచ్ ఆప్షన్ C is the right answer అవునా, C is the right answer. 5 5s are 25, 25 6s are 150, 150 9s are 1350. విచ్ ఆప్షన్ C is the right answer. ఇవి ఆల్రెడీ ప్రైమ్ నెంబర్స్ ఆడు. ప్రైమ్ నెంబర్స్ అంటే P1 power 4,
దీనికి ఫస్ట్ ఫ్యాక్టర్ ఎవరు p1 పవర్ 0, నెక్స్ట్ ఫ్యాక్టర్ ఎవరు p1 స్క్వేర్, నెక్స్ట్ ఫ్యాక్టర్ ఎవరు p1 క్యూబ్, నెక్స్ట్ ఫ్యాక్టర్ ఎవరు p1 పవర్ 1 మర్చిపోయాను రైట్, p1 పవర్ 1 అండ్ p1 పవర్ 2 అండ్ p1 పవర్ 3 అండ్ p1 పవర్ 4. సో టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి 5 అన్న 5. అలానే మీరు టోటల్ ఇంకోటి రాసుకున్నాము p2 పవర్ 4, p2 పవర్ 4 అంటే p2 పవర్ 0 అండ్ p2 పవర్ 1 అండ్ p2 పవర్ 3 అండ్ p2 పవర్ 4, సో 2 మర్చిపోయాను 2 అండ్ 3 అండ్ p2 పవర్ 4. టోటల్ ఎన్ని వస్తాయి 5. అండ్ నెక్స్ట్ p3 అండ్ p3 పవర్ 0 అండ్ p3 పవర్ 1 అండ్ p3 పవర్ 2 అండ్ p3 పవర్ 3 అండ్ p3 పవర్ 4 అండ్ p3 పవర్ 5 అండ్ 6 అండ్ 7 అండ్ 8. సో టోటల్ ఎన్ని ఉంటాయి ఇక్కడ 9 ఉంటాయి. నెక్స్ట్ p4 పవర్ 5 ఉంది, ఇక్కడ 8 ఉంది. p4 5 అంటే p4 పవర్ 0, p4 పవర్ 1 అండ్ p4 పవర్ 2 అండ్ p4 పవర్ 3 అండ్ p4 పవర్ 4 అండ్ p4 పవర్ 5. సో టోటల్ ఎన్ని వస్తాయి 6 వస్తాయి. సో మల్టిప్లై ఇస్తే 1350 ఇస్ యువర్ రైట్ ఆన్సర్. అవునా? సో డైరెక్ట్ ఆన్సర్ చేసండి, మీకు అర్థం కావాలని డీటెయిల్ రాసాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ నెంబర్స్ కెన్ డివైడ్ n is equal 42, 58, 65? సో ఎన్ని సంఖ్యలు ఇష్యూస్గా భావిస్తున్నాడు. ఇది ప్రైమ్ నెంబర్స్ కాదు. ప్రైమ్ నెంబర్స్ రాయండమ్మా. 2 3s 6, 6 7s 42. రైట్, ఒక నెంబర్ అయిపోయింది. నెక్స్ట్ 58, 2 into 29 58 ప్రైమ్ నెంబర్ అయిపోయింది. 65, 5 into 13 16 ప్రైమ్ నెంబర్ అయిపోయింది. చలో రాసుకున్నాం ఇక్కడ. సో 2, ఇక్కడ 2 1 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి, అంటే 2 2 ఉన్నాయి. నెక్స్ట్ 3లో 1 ఉన్నాయి, రైట్. నెక్స్ట్ 5లో 1 ఉన్నాయి, నెక్స్ట్ రైట్. 7లో 1 ఉన్నాయి, నెక్స్ట్ రైట్. 13లో 1 ఉన్నాయి, నెక్స్ట్ రైట్. నెక్స్ట్ 29 1 ఉన్నాయి, రైట్. ఎక్స్ట్రా, దట్స్ ఇట్. చూద్దాం. సో 2 2 టైమ్స్ వచ్చిన వాటి ఇంకో ఫ్యాక్టర్ 3. అక్కడ చూద్దాం 1 2 3 4 5 అంటే 2 పవర్ 5, 2 పవర్ 5, 2 పవర్ 5 అంటే 32. సో 32 అంటే 93. సో విచ్ ఆప్షన్? 32 అంటే 96, సారీ. 3 into 32 అంటే 96. 3 into 32 అంటే ఎంత? 96. విచ్ ఆప్షన్? D is your right answer. 3 into 32 అంటే what's your answer? 96 your absolutely right answer. ఓకేనా? Now next question. How many numbers can divide n is equal 110, 220, 440, 770 అన్నాడు. అవునా? సో రైట్, ఇక్కడ చూద్దాం. 110 అంటే సో యూ కెన్ రైట్ 2 into 5 10. సో 10 into 11 110. 220 అంటే సో 4 కామన్ తీయచ్చు. 4 అంటే 2 స్క్వేర్ అవునా? 2 స్క్వేర్ 4 అండ్ 5 అవునా? 5 220. 440 అంటే 8 కామన్ తీస్తే సరిపోతుంది. 8 అంటే 2 క్యూబ్, 8 అంటే 2 క్యూబ్ 8. సో 11 into 5 11 into 5. నెక్స్ట్ 770 అంటే నెక్స్ట్ సో 2 కామన్ తీయచ్చు అండ్ 5 కామన్ తీయచ్చు అండ్ 7 కామన్ తీయచ్చు అండ్ 11 వస్తుంది, రైట్. సో వాట్ ఇస్ దిస్? 2 into 5 into 7 into 11 అలా 11. చలో రైట్. చూద్దాం. సో ఇక్కడ 2 చూస్తాం, 2 పవర్ 1. సో ఇక్కడ 2 చూద్దాం. 2 ఇక్కడ 1 ఉన్నాయి, ఇక్కడ 2 3 3 plus 3 6 plus 1 7. సో 2 పవర్ 7. నెక్స్ట్ 5 చూద్దాం. 5 ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 2 3 అండ్ 4 5 పవర్ 4. నెక్స్ట్ 7 చూద్దాం. 7 ఓన్లీ 1 టైం ఉంది, 1. నెక్స్ట్ 11 చూద్దాం. 11 1 2 3 అండ్ 4 11 పవర్ 4 చూద్దాం. 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 7 టైమ్స్. 8 5 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 5. 7 1 టైం వచ్చింది కాబట్టి 2. 11 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 5 అవునా? 5 రైట్. 8 5s 40, 42s 80, 85s 400. సో 400. విచ్ ఆప్షన్ ఆన్సర్? ఆప్షన్ D is your right answer. ఆప్షన్ D is your right answer. ఓకేనా? ఆప్షన్ D is your right answer. ఓకేనా? సో చూస్తే ఆప్షన్ D అవుతుంది. నౌ నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 పవర్ 4, 3 స్క్వేర్, 5 పవర్ 1, 7 పవర్ 11, 7 పవర్ 1, 11 పవర్ 1, 13 పవర్ 1, 17 పవర్ 1. సో దీని యొక్క సరికారణాంకాలు మొత్తం కనుక్కోమన్నాడు. సరికారణాంకాల మొత్తం, అవునా? సరికారణాంకాల మొత్తం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అన్నాడు. సారీ, సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే 2 పవర్ 4. సో 2 పవర్ 4 ఫ్యాక్టర్స్ లో 2 పవర్ 0 ఈవెన్ నంబర్ కాదు కాబట్టి 2 పవర్ 0 తీసుకోవద్దు. సో 2 పవర్ 1 2 స్క్వేర్ అండ్ 2 క్యూబ్ అండ్ 2 పవర్ 4. అండ్ ఇక్కడ 3 పవర్ 0 అండ్ what is this 3 పవర్ 1 అండ్ what is this 3 స్క్వేర్. నెక్స్ట్
5 power 0 and 5 power 1. Next to 7 power 0 and 7 power 1. Next to 11 power 0, 11 power 1. Next to 13 power 0, 13 power 1. Next to 17 power 0, 17 power 1. ఇక్కడ సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే ఇది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి ఇది తీసుకోకూడదు. సో ఇవి ఏవైనా పర్లేదు, ఎందుకంటే ఈవెన్ ఇంటూ ఆడ్ నెంబర్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్ అవుతుంది. సో కాబట్టి ఇది మాత్రం మనకి ఈవెన్ రావాలి, రైట్? సో 2, ఇది 2 అండ్ ఇది 4 అండ్ ఇది 8 అండ్ ఇది ఎంత 16 అవునా, 16 అవుతుంది. సో యాడ్ ఇస్తే 4 + 8 20 20 30. సో దిస్ ఇస్ కాల్డ్ 30 వస్తుంది. 30 ఇంటూ, సో ఇది మనకు 13 అవుతుంది. ఎంత అవుతుంది? 13 అవుతుంది. సో 13 ఉండాలి. సో 13 ఉన్న ఏకైక ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మొత్తం చెక్ చేస్తే టైం వేస్ట్. మీరు ఇదంతా చెక్ చేస్తే టైం వేస్ట్. అవునా, మనకు 13 రావాలి. 13 రావాలి. 13 అనేది ఇక్కడ లేదు, 13 అనేది ఇక్కడ లేదు, 13 అనేది ఇక్కడ లేదు. సో ఏ ఆప్షన్లో 13 ఉంది? ఆప్షన్ ఏ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అవుతుంది. అవునా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Find the number of prime factors of 2 power 3, 3 power 5, 7 power 7, 11 power 5, 13 power 9, 17 square, 19 power 7. సో ఎన్ని ప్రాణ సంఖ్యలు అన్నాడు. సో చూద్దాం. సో 2 ఎన్నిసార్లు వచ్చింది? 3 టైమ్స్. అవునా, 3 ఎన్ని టైమ్స్ వచ్చింది? 5 టైమ్స్. 7 టైమ్స్ వచ్చింది. 11 5 టైమ్స్ వచ్చింది. 13 9 టైమ్స్ వచ్చింది. 17 2 టైమ్స్ వచ్చింది. 19 7 టైమ్స్ వచ్చింది. యాడ్ చేయండి సరిపోతుంది. సో 15 20 29 ప్లస్ 2 31 ప్లస్ 1 38. సో టోటల్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో 38 ఉన్నాయి. ఆప్షన్ ఏ ఇస్ యువర్ రైట్ ఆన్సర్. డిఫరెంట్ ప్రైమ్స్ అనేది టోటల్ ప్రైమ్స్ అన్నాడు కాబట్టి 38 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ డిస్టింక్ట్ డివిజర్స్ కెన్ డివైడ్ 70 80 90 120? ఎన్ని నెంబర్లు భాగిస్తాయని క్వశ్చన్ ఇచ్చాడు. అవునా, 70 అంటే 2 7s are 14. సరే, 2 5s are 10, 2 5s are 10, 10 into 7 70. నెక్స్ట్ ఇంటూ 80, 16 5s are 80 కాబట్టి 2 power 4 into 5 80. 90 అంటే 3 స్క్వేర్ అంటే 2 into 3 స్క్వేర్ into 5 90. 120. సో 15 8s are 120. 8 అంటే 2 క్యూబ్. 15 అంటే 3 into 5 15, రైట్? సో చూద్దాం. 2s రాస్తున్నాం, 2 పవర్స్. సో 2 పవర్స్, ఇక్కడ 1 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి, అక్కడ 3 ఉన్నాయి, రైట్? నెక్స్ట్ 3లో ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ 1 ఉన్నాయి, రైట్? ఓకే. నెక్స్ట్ 5లో ఇక్కడ 1 ఇక్కడ 1 2 3 and 4. నెక్స్ట్ 7 ఓన్లీ 1 ఉంది. 7 ఓన్లీ 1 ఉంది, రైట్? సో చూస్తే 2 పవర్స్, 2 power 9, 3 power 3, 5 power 4 and 7 power 1. టోటల్ ఫ్యాక్టర్స్ చూద్దాం. సో 2 9 టైమ్స్ వచ్చిందంటే 10, 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 4, 5 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 5, 7 1 టైమ్ వచ్చింది కాబట్టి 2, 40 200 into 2 400. సో ద ఆన్సర్ ఇస్ 400. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 400 అవునా, 400 ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ కెన్ డివైడ్ 1600? 1600 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ డివైడ్ చేసిన క్వశ్చన్ వచ్చాడు. 1600. సో 1600 అంటే మనం ఏం రాయొచ్చు? 16 into 100. 16 అంటే ఏం రాయొచ్చు? 2 power 4. 100 అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ into 5 స్క్వేర్ అవునా, అంటే 2 power 6 into 5 power 2. టోటల్ ఎన్ని ప్రైమ్స్ ఉంటాయి? 8 ప్రైమ్స్ ఉంటాయి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ ద టాపిక్ explanation of factors and thank you for watching. Stay tuned to Raptor YouTube and online classes. Jai Hind.